అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయం, కళలు, ఆచార వ్యవహారాలు, వార్తలు, ఇంకా మన భారతదేశానికి సంబంధించిన ఎన్నో విజ్ఞానవంతమైన విషయాలన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేస్తున్న సంగీత, సాహిత్య తపస్సు కానీ, లేదా ఏ రంగంలో ఉన్నా సరే, విద్యారంగంలో అయితే ఏమిటి, వైద్య రంగంలో అయితే ఏమిటి, మరి వ్యవసాయ రంగంలో అయితే ఏమిటి, ఎంతో కృషి చేస్తున్న వాళ్ళందరి గొంతు 10 మందికి వినిపించాలంటే ఆకాశవాణి ఒకటే 90 సంవత్సరాల క్రితం ఉన్నమాట. ఇప్పుడు అనేకమైన మాధ్యమాలు వచ్చేసి ఆకాశవాణి అనే మాట ఒక తరంకి మాత్రమే తెలిసిన ఒక మాట అన్నమాట. టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, మిగిలిన ఛానల్స్ రావడం వల్ల ఆకాశవాణి అనే ఈ మంత్రానికి వాసి తగ్గింది అనడంలో సంకోచం ఏం లేదు. అయినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ఆకాశవాణికి ఇంకా పూర్వపు ప్రాభవము, వైభవం కలగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా నిస్సందేహమే. అయితే ఒక్కసారి ఆకాశవాణి ఏ విద్వాంసుడికైనా గీటురా ఏంటంటే ఆకాశవాణిలో పాడడం. ఎంతటి విద్వాంసుడికైనా సరే రేడియోలో గుర్తింపు రావాలి, రేడియోలో పాడాలి అనేది ఒక కలగా ఉండేది. మా తాతగారు మల్లా శ్రీరామూర్తి గారు కాకినాడలో ఉన్నప్పుడు వారికి ఇంట్లో రేడియో కొనే స్తోమత లేదు. అప్పట్లో 1, 2 ఆ ఊళ్ళో ఉండేవిట. ఎక్కడైనా పార్కుల్లో కానీ, టౌన్ హాల్లో కానీ పెట్టుకునేవారు ఆ రేడియో. అప్పుడు ఎవరి కచేరీనా వస్తే న్యూస్ వినడం కానీ, లేకపోతే కచేరీలు వినడం కానీ అక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే రేడియో ఉండేది. అలా మా తాతయ్య గారు వింటూ ఎప్పటికైనా నేను రేడియోలో పాడగలుగుతానా అనుకుంటూ ఉండేవాట. అలాంటిది మా తాతయ్య గారు ఒక 8 ఏళ్ల పాటు బెజవాడ రేడియో స్టేషన్ రాక పూర్వం చెన్నైలో హరికథ గానంను, కర్ణాటక సంగీతం కూడా పాడారు. అలాగే మరి వారి తపస్సు ఫలించిందన్నట్టుగా మా నాన్నగారు రేడియోలో జాయిన్ అవ్వడం, నేను రేడియోలో జాయిన్ అవ్వడం, రేడియోలో మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి మాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేసిన ఒక మాధ్యమం ఏదైనా ఉందంటే రేడియోనే. స్కూల్లో పాటలు పాడుతూ రేడియోలో పాడమని చెప్పి స్కూల్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఈ స్టూడియోలో కూడా కాదు, మేము ఇంకా పాత స్టూడియోలో పాడేవాళ్ళం స్కూల్ యూనిఫామ్స్ తో. నేను, తమ్ముడు, మిగిలిన పాడేవాళ్ళు గాయకులందరూ కూడా. కర్ణాటక సంగీతం నుండి ఆ రాష్ట్రానికి సంబంధించిన సంగీతం, సాహిత్యం, మిగిలిన విషయాలను మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఎంతో కృషి చేసిన వాళ్ళందరి విజ్ఞానం అంతా కూడా ఆకాశవాణి ఒక చిత్రగుప్తుడిలాగా భద్రపరిచింది. అవి నేషనల్ ఆర్కైవ్స్ లో చాలా రికార్డింగ్స్ ఉన్నాయి. మన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా ఆకాశవాణి యొక్క ఆత్మ బలం ఏమిటంటే, అంతరాత్మ బలం ఏంటంటే ఆర్కైవ్సే. ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా మహామహులు. అంటే వాళ్ళకి రేడియో స్టేషన్ లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, రేడియోలో ఎటువంటి శ్రోతలకి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనేదే వాళ్ళ తపస్సు. సంగీతం, సాహిత్యం, పురాణం, సంస్కృత భాష గురించి కానీ, మరి పొలం పనులు, వ్యవసాయ సూచనలు, ఇవన్నీ కూడా ఎంతో ఆ రంగంలో ఎంతో కృషి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఇటువంటి సమాచారం ఎంతమందికి మనం చేరవేయగలుగుతాం. మన స్లోగన్ ఉంది కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ. అదే తపస్సుగా ఉన్న రోజులు అవి. నాటక రంగంలో ఎంతో మంది, నండూరు సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు గారు, అలా ఎన్నో పేర్లు, ఆ పేర్లు తలుచుకుంటేనే చెప్తేనే ఒక 1000 పేర్లు చెప్పుకోవచ్చు. అష్టోత్తర శతనామం లాగా సహస్రనామాలు కూడా చెప్పుకోవచ్చు. రజనీకాంతరావు గారు, మల్లిక్ గారు, సంధ్యావందనం శ్రీనివాసరావు గారు, తర్వాత బల్జేపల్లి రామకృష్ణ శాస్త్రి గారు, ఎన్సివి జగన్నాథాచార్యులు గారు, అనూప్ రామస్వామి గారు, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు, దండమూడి రామ్మోహన్ రావు గారు, జొన్నాలగడ్డ సింహాచల శాస్త్రి గారు, అంపోల్ మురళీకృష్ణ గారు, ఒకళ్ళ ఇద్దర రామవరం సుబ్బారావు గారు, వీణా ఆర్టిస్ట్, వీళ్ళందరినీ కూడా మేము చూడడం జరిగింది.
ఆకాశవాణికి 90 ఏళ్ళు అయితే ఆకాశవాణితో మా అనుబంధం 45 సంవత్సరాలు. దాన్ని బట్టి రేడియోతో మా జీవితాలు ఎలా పెనవేసుకుపోయినాయో అర్థం చేసుకోవచ్చు. ఆ మహామహుల సంగీతం కానీ సాహిత్యం కానీ ఈ ఏ రంగాల్లో వాళ్ళందరూ చేసిన తపస్సు ఫలితమే ఈ రోజు మనందరం కూడా మన జీవనం పెడుతోంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్న రేడియోలో పనిచేస్తున్న వాళ్ళు, స్టాఫ్ ఆర్టిస్టులు కానీ, ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, క్యాజువల్ గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రేడియో పట్ల శ్రద్ధాసక్తులతో భక్తితో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం అయ్యి ఎక్కువ మంది రేడియో శ్రోతలు పెరగాలి. రేడియోలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వచ్చి ఈ రంగంలో ఏ రంగంలో అయితే వాళ్ళు కృషి చేస్తున్నారో ఆ రంగానికి తగ్గ గుర్తింపు ప్రచారము వచ్చి పూర్వపు అంటే రేడియో స్టేషన్ కి పూర్వం ఉన్న వాగ్గేయకారులు ఉన్నారు కదా, మన త్యాగరాజ స్వామి, దీక్షితులు వారు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, రామదాసు, ఇటువంటి వాగ్గేయకారుల రచనలన్నీ కూడా ఈ మాధ్యమం ద్వారా కూడా బాగా ప్రచారం అయ్యి ఎక్కువ మంది సంగీత సాహిత్యాల పట్ల మక్కువ చూపిస్తూ మన భారతదేశ సనాతన ఆధ్యాత్మిక సంగీత సాహిత్య వైభవాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఇక్కడ కొలువైనటువంటి కనకదుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ శుభం భూయాత్.